జీహెచ్ఎంసీలో వెలుగు చూసిన ఫేక్ బర్త్ సర్టిఫికేట్ వ్యవహారంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీలో 25,000 బర్త్ సర్టిఫికెట్లు రద్దు చేయడానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని కోరారు. ఇందులో ఎంతమంది నకిలీ పత్రాలతో ఉగ్రవాదులు ఇతర దేశాలకు వెళ్లారో తెలియదు, ఇక్కడికి ఎందరొచ్చారో తెలియదు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్లీపర్ సెల్స్ రోహింగ్యాలకు అడ్డాగా మారింది అని గతంలో తను చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ సర్జికల్ స్ట్రైక్ అనగానే నాపై అన్ని పార్టీల వారు మురిగారని ఇప్పుడేమంటారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంతమందికి ఇబ్బంది వస్తుంది వల్ల ఏకధాటిగా ఏం చెప్పకుండా ఏం లేకుండా 30,000 రద్దు చేసిందంటే వాళ్ళు నిజంగా సర్వేల్చుకున్న పరిస్థితి. వాళ్ళ విదేశాలు ఆల్రెడీ వేడి కొంతమంది. మేము పాస్పోర్ట్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ తీసుకొని అమెరికా పోతా, అక్కడ నుంచి లండన్ పోవాలనుకుంటున్నా. ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేస్తే ఇలా బర్త్ సర్టిఫికేట్ రెడీ చేస్తే నేను మళ్ళీ అక్కడి నుంచి పోవాలంటే వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేస్తారు. నా బర్త్ సర్టిఫికేట్ చెక్ చేస్తే క్యాన్సిల్ అయితే రద్దు ఏంటంటే ఎటు పోలేను, ఇరం కూడా రాలేదు. మళ్ళీ ఇవాళ హైదరాబాద్ స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని గతం చెప్తాను. నేను రోహింగ్యాలు విపరీతంగా ఉంటారని చెప్పినా నేను ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ ఎరగానే మొత్తం పక్షవో ఈ పార్టీ ఆ పార్టీ ఈ లీడర్ అందరూ ఒరేదొరి మురిగేరు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? రోహింగ్యాల గురించి మాట్లాడితే తప్పట. సాక్షాత్తు హోంమంత్రి రోహింగ్యాల షెల్టర్ ప్లేస్ రిలీజ్ ప్రారంభోత్సవాలు చేసి డీజీపీ గారు రోహింగ్యాలు అని చెప్పన్నారు. వాళ్ళ హైదరాబాద్ పక్క స్లీపర్ సెల్స్ కట్టామని, మొత్తం స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో పెద్ద సారంగం. మీరు దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా